సార్ మీరు కేసీఆర్ తోటి జర్నీ చేసిండ్రు, ఆ కుటుంబంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. సార్ ఒక పక్కన మీరు బీఆర్ఎస్ పార్టీలో లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్ళుగా పోరాటంలో కానీ ఉద్యమాలలో కానీ మీరు పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్ తోటి మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ రోజు కల్వకుంట్ల కవిత రాసినటువంటి ఆ లేఖను మీరు ఏ విధంగా చూస్తారు? సో దీన్ని వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నారు? నిజంగా ఆ కుటుంబంలో లుకలుకలు కనిపిస్తా ఉన్నాయా? దురదృష్టం ఏంటంటే కల్వకుంట్ల కవిత లెటర్ మీద కూడా మాట్లాడుకున్నాం అన్నిటికంటే. ఓకే, ఆమె లీడరు, ఆ లీడర్ ఉత్తరం రాస్తే ప్రాచుర్యం, ఆ ప్రాచుర్యం మీద మన లాంటి వాళ్ళని డిస్కస్ చేసుకున్నాడు. ఇది దురదృష్టం ఫస్ట్. అంటే రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ నడుస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కూడా దీనిపైన మాట్లాడుతా ఉంది. ఇప్పుడు కర్మగాలి ఏంటంటే కల్వకుంట్ల ఇంట్లో ఏం జరిగినా కూడా మాట్లాడుకోవాల్సిన దురదృష్టం. ఈ తెలంగాణ ప్రజానికం చూడడం ఇదొక బ్యాడ్ లక్ అంతే, అంతకంటే వేరే ఏమనుకోను నేను. ఎందుకంటే నేను ఒక తెలిసిన వ్యక్తిగా, వాళ్ళ కుటుంబంలో మెదిలిన వ్యక్తిగా, దయ్యాలు ఎవరు దయ్యాలు? ఇప్పుడు కేసీఆర్ కడుపు జడ్డ పుట్టిందే కవిత. కేసీఆర్ అద్భుతమైన తెలివితేటలు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి కెప్టెన్ గా వ్యవహరించినోడు, అనేక మంది పనిచేస్తే దాన్ని సొమ్ముగా మలుచుకున్నోడు, అనేక మంది కష్ట సుఖాల కన్నీళ్లు దూడుతారేవానికి తెలంగాణ ప్రజానికం ఆశపడ్డది. మా పిల్లలు బాగుపడతారేమని అందరు అనుకున్నారు. మీ పిల్లలు కాదు నా పిల్లలే అని లాస్ట్ చూపెట్టి, మీ పిల్లలు కాదే నా పిల్లలని వాళ్ళ పిల్లలు తీసుకొచ్చుకున్నాడు. మనకి ఎత్తున చూపెట్టింది. కేటీఆర్ ఒక పక్కన, కవితమ్మ ఒక పక్కన. కష్టపడి హరీష్ రావు కూడా ఎక్కువనే ఉన్నాడు, కష్టపడ్డాడు, మాతో పాటు కష్టపడ్డాడు హరీష్ రావు. ఎన్నో తిప్పలు కూడా పడ్డాడు నేను కోదిచ్చిండు. ఇప్పుడు ఏమైంది అంటే మొన్న మీటింగు సక్సెస్ అయింది. సక్సెస్ అంటే ఆపరేషన్ సక్సెస్, కానీ కాన్పు దక్కలేదు. ఆపరేషన్ సక్సెస్ ఎందుకంటే దగ్గరోనికి 200 ఇచ్చిండ్రు, వెహికల్స్ పెట్టిండ్రు వరంగల్లోనికి. మిగతా వాళ్ళకి 500 ఇచ్చిండ్రు వెహికల్ పెట్టి. అది ఎవరైనా ఇచ్చేది కదా, మీ పార్టీ వాళ్ళని ఇచ్చేది ఎవరైనా. ఇప్పుడు జనాలు పైసలు ఇవ్వండి అయితే ఎవరైతే పైసలు ఇవ్వండి ఎవరికి అత్తలేరు. మరి ఉద్యమం నాడు ఈయన దగ్గర ఏమన్నా పైసలే? ఉద్యమం నాడు ఈయన దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు పైసలు. స్వచ్ఛందంగా బండ్ల మీద వచ్చిండ్రు, స్వచ్ఛందంగా బస్సుల మీద వచ్చిండ్రు, స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్ళ మీద వచ్చిండ్రు, స్వచ్ఛందంగా ట్రాక్టర్లు పట్టుకొని వస్తే ఆనాడు మీకు మీటింగ్ సక్సెస్ అయింది. ఆ మీటింగ్ సందు ఈ మీటింగ్ సందు తేడా ఏంటంటే అదో సహజ కాన్పు, ఇదో ఆపరేషన్ చేస్తే ఆయన కాన్పు. అదో సహజ కాన్పు, పురిటి నొప్పులు ఎల్ల తీసైనా కూడా కన్న కాన్పు అది, తెలంగాణ ఉద్యమ కాన్పు అది. ఇప్పుడు కృత్రిమ కాన్పు అంటే పిల్లల కోసం కూడా కృత్రిమంగా ప్రయత్నం చేయాలి, మళ్ళీ ఆ పిల్లకు ఆపరేషన్ చేయాలి, ఆ కడుపుకు ఆపరేషన్ చేయాలి. అది దక్కుతుందో దక్కదు. మొన్నటి కాన్పు సక్సెస్ అయింది, కాన్పు అయింది, కానీ పిల్ల దక్కలే. ఓకే, కాన్పు అయింది, మీటింగ్ సక్సెస్ అయింది, కానీ పిల్ల దక్కలే. కేసీఆర్కి ఎరికే అది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ కుర్చీలు వెడల్పు వేసి కూర్చుండబెట్టినా కాస్త మంది వచ్చినట్టు కనిపించినా కూడా కేసీఆర్ ఫస్ట్ టైం కాగితం చూసుకుంటూ మాట్లాడాడు. అంటే కాగితం చూసుకుంటే మొదటిసారి. వయసు మీద పడ్డది కదా సార్, అది మనం దాన్ని కూడా కామెంట్ ఎట్లా చేయగలుగుతాం దాన్ని? అట్లని కాదు, కానీ ఆయనకు సరే అనేక రోజుల నుంచి మాట్లాడకపోవడం ఒక ఎత్తు. ఆయనకంటే ఏడాది పెద్దోని నేనే ఆయనకంటే ఏడాది పెద్దోని. ఆయన గొంతు తడబడుతుంది, నా గొంతు వణుకుతలేదు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు పురుషార్థులు చేసిన పుణ్యానికి ప్రజల నుంచి వచ్చే స్పందన రావటం లేదనే గాబర్లా ఆయన కాగితం చూసుకుంటాడు. కళ్ళల్లో మెరుపు కనిపించలేదు, ఆయన మాట్లాడుతా అంటే వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపించలేదు. కాబట్టి అది నేను ఆపరేషన్ సక్సెస్ పిల్ల దక్కలేదని చెప్పేది అందుకు. ఓకే, వాళ్ళ స్పిరిట్ కనిపించలేదు కేసీఆర్. ఆడవాడు ఈడవాడు లొల్లి పెట్టిండ్రు,
లొల్లి ఏంటంటే లొల్లిగా అనుకుంటారు కొంతమంది. ఇది ఏర్పాటే. ఈలలు కొట్టేదానికి ఒక లొల్లి, బాంబులు వేసేదానికి ఒక లొల్లి. మేము మీటింగ్లో పెట్టుకునేది కదా, ఇది అంతా ఏర్పాటే కదా. అదంతా ముందస్తు ప్రణాళిక. ఇది ముందస్తు ప్రణాళికే. మరి అంటాడు కదా సభలలో, అరే ఏంద్ర మనం తర్వాత సభ అయిపోయినాక ఎగురుదాం గజం గజం దొరుకుదాం అంటాడు కదా. ఇదంతా డ్రామేనా? డ్రామాలో ఒక భాగం. డ్రామాలో ఇది భాగం. ఆ భాగంకు లయబద్ధంగా రాలే ఆశ అప్పుడు. ఓకే, ఆయనకు లయబద్ధం ఉంటది ఒకటి ఉంటదా. మరి అయిపోయినా ఇక మాట్లాడదామా అని అంటాడు. అయిపోయిందా మీ లొల్లి, అయిపోయిందా నా లొల్లి కానీ అంటాడు. అవును. అంటే అది లయబద్ధంగా రాలే. ఈ ఏర్పాటు కూడా, ఈ కిరాయినామా కూడా సప్పుడు చక్కగా కాలే, ఆయనకు అనుకూలంగా కాలే. కాకపోయారు కానీ చిరాకు బయటకెళ్ళి చిరాకు పడతాడు. అంటే ఆయనకు నచ్చని ఉంటే ఆయన కనుసన్నల మెదలాలి ఏ వ్యవస్థ అయినా. అది మెదలకపోతే ఆయనకు అట్లే ఉంటాడు. ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు, ఆయనకు నచ్చకపోతే ఏదైనా చేస్తాడు అన్నటువంటిది. అంటే మనం గతం నుంచి చూసుకుంటే కేసీఆర్ సంబంధించిన పార్టీ పట్ల కానీ ఆయన వ్యక్తిత్వం పట్ల కానీ ఎవరైనా విమర్శలు చేస్తే, పార్టీ పైన ఏమైనా కొంత నెగిటివ్ కామెంట్ చేసినటువంటి వ్యక్తులని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉంది. దాంట్లో ఆల నరేంద్ర గారి నుంచి ఈటల రాజేందర్ వారికి, విజయశాంతి కావచ్చు. సో ఇటువంటి వ్యక్తులను సైతం కూడా పార్టీ నుంచి నిర్దాక్షిణంగా పొమ్మని చెప్పేసి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు కేసీఆర్ కవిత చేసినటువంటి లేఖ ద్వారా ఎంతో కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక గతంలో వాళ్ళ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడో కూతురు పట్ల కూడా అటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే కేసీఆర్ వ్యక్తిత్వం మీరు చూసింది కాబట్టి కూతురుకో న్యాయం, వేరే వాళ్ళకి ఇంకో న్యాయం అట్లా కనబడుతుంది. నేను ఒక్కనే రాజీనామా చేసిపోయినా. ఆయన నచ్చని విషయాలు ఆయన ముఖం మీద అడిగిన నేను ఒక్కరిని. ఆయన నచ్చకున్నా నేను అడిగేది, మంది ఉన్నా అడిగేది. అవును, మంది ఉన్నా అడిగినట్టే ఆయన కసిరించుకోకపోయేది, వినేది. కానీ సస్పెండ్ చేయలేదు, కానీ నన్ను చక్కగా చూడలే. నా ఇచ్చ నేను వెళ్ళిపోయేటట్టు చేసిండు. అయితే ఈ కవితను ఈ కేటీఆర్ది హరీష్కు తెలిసింది. ఏది ప్రజాస్పందన కేసీఆర్కు తెలుస్తుంది, దాని తర్వాత హరీష్కే తెలుస్తుంది. వేరే వాళ్ళకు తెలియదు, అందులో ఆడున్న వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటానంటే ఇక రాజ్యం వస్తుంది అనుకుంటాను. వీళ్ళు రాజ్యం వస్తుంది అనుకుంటాను. కేసీఆర్ రాజ్యం వస్తలేదు, అయిపోయింది అనుకుంటాను. హరీష్ కూడా మారే ఇది అయ్యేటట్లేదని హరీష్ కూడా అనుకుంటాడు. కానీ వీళ్ళు రాజ్యం వస్తుంది అనుకుంటాను. ఒకవేళ రాజ్యం వస్తే యయాతి మహారాజు అని ఉండే వెనకట. ఏది పాండవుల పూర్వీకుడు యయాతి. అయ్యి యయాతికి శుక్రాచార్యుడు శాపం పెట్టిండు, నీకు ముసల్తనం వచ్చుగాక. ముసల్తనం వస్తే నేను ఇప్పుడే ముసలోని అయితే ఎట్లా అంటే ఆయనకు 5 కొడుకులు, ఓ భార్యకు 3, ఒక భార్యకు 5, అంతమంది కొడుకులు. అరే నా వయసు ఇప్పుడే నేను ముసలోని అయితే ఇప్పుడు వాని శాపం తగులుతుంది నాకు. ఆ శాపం వలన నాకు ముసల్తనం వస్తే ఎట్లా, మీ ఆయుష్ అచ్చా నీ సంతానం లేవని ఆయుష్ అయినా తీసుకోవచ్చు, తీసుకుంటే నువ్వు అది పరిపూర్ణంగా రాజ్యం చేస్తావని దానికి సొల్యూషన్ చెప్తాడు. శుక్రాచార్యుడు సొల్యూషన్ చెప్తే ఆయన ఒక చిన్న కొడుకు ఒప్పుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ రాజ్యం వచ్చేటట్టుంటే కేటీఆర్ కొడుకు అది తీసుకుంటాడు వయసు, కానీ వీళ్ళు ఎవరికి ఇచ్చి పెట్టాడు. వీళ్ళు నేనంటే నేనని అనుకుంటాను, బయటకైనా పిచ్చిలేసి. కేసీఆర్ అనుకుంటా ఉన్నాడు కావచ్చు మనసులో, అరే పిచ్చోళ్ళారా అసలు రాజ్యం వచ్చేటట్టు లేదు, అరే రాజ్యమే రాదు, వత్తే గిత్తే నేను నా మనవని ఆయుష్ కూడా నేనే తీసుకొని నడిపిస్తా, నేనేమనికి ఇస్తారా. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని మంది అన్నారు, కానీ ఆయన అన్నాడా ఎప్పుడన్నా? అంతలా అయితే వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ అంతా వాళ్ళు చేసుకుంటాండి చూసుకుంటున్నాడు. ఎవరైనా తండ్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు కదా, నా తర్వాత ఉన్నటువంటి వారసత్వం ఆయనే అని చెప్పేసి. ఎందుకు కేసీఆర్ నేను చెప్పిన చూడు యయాతి అనేది, యయాతికి శాపం తగిలితే యయాతి నిజం, హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, పాండవుల పూర్వీకుడు ఆయన. కేసీఆర్ మనస్తత్వం అట్లే ఉంటది. జ్యోతిర్మయ బస్ అని ఉండే కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఏమనుకునేదట అంటే పెళ్లికి పోయేదట. ఆయన పెళ్లి పిల్లగానే నేను అయితే మంచిగా ఉన్నా అనుకునేదట. అక్కడ పెళ్లి పిల్లగాడే కదా ముఖ్యుడు పెళ్లిలో.
పెళ్లిళ్ళు ఎవడు ముఖ్యుడు? పెళ్లి కొడుకే. పెళ్లి కొడుకు. ఉమ్. అంటే ఆ ముఖ్యుడిని కావాలని కోరుకునేదట జ్యోతిర్మయ బస్సు. ఓకే. చానేళ్ళు పార్లమెంటరీగా వివరించిండు ఆయన. ఉమ్. సావుకు పోయిండు అనుకో, సావులో ముఖ్యమైంది అక్కడ ఉన్న శివ. పీన్గా. అవును. నేను పీన్గా అయితే మంచిగా అనుకునేదట. ఉమ్. కేసీఆర్ అట్లా అనుకుంటాడు, వీళ్ళగారు అనిస్తాడు. ఆ, ప్రేమకు ప్రేమే. ప్రేమే. ఆ, ధృతరాష్ట్రం అంత ప్రేమ. ఓకే. ధృతరాష్ట్రునికి ఎంతైతే ప్రేమ ఉన్నదో అంతటి ప్రేమ ఎవరికి ఉంటుంది అంటే కేసీఆర్కే ఉంటుంది. ఉమ్. దానివల్ల అనేది నాశనం అయింది. ఓకే. ఆ, కొడుకుల మీద ప్రేమ వద్దంటే ఆ రాజ్యం కొడుకు మీద బిడ్డ మీద ప్రేమతోటి మాత్రమే ఉద్యమకారులను దూరం చేసుకొని ఎవడాట మత్తడో ఎవడు పాడవుతాడో, నా కొడుకు ఏడ దక్కుతుందో ఏడబోతుందో అని 100 ఎకరాలు మీరు ఈటల రాజేందర్ 100 ఎకరాలు. అవును. మీటింగ్ అయితే తెల్లారి బంగ్లా మీద మేము ఉండేది, బంగ్లా దిగపోయేది ఆయన. మెట్లు దిగి రాకపోయేది, ఎందుకంటే ఆటో రిక్షావాడు జీప్ వేసుకొని వచ్చినోడు వీళ్ళందరూ జమ అయి ఉండేది కింద. అరే నేనే సంతోష్ రాజులాంటి ఫోన్ కొట్టు సంతోష్ ఫోన్ కొడితే ఆయన కిందికి వచ్చి పాపం ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చి మెట్ల మీద కూడా మెట్లు కూడా ఎక్కకపోయేది ఆయన. ఓకే. కిందనే వెళ్ళిపోయినాక వెళ్ళిపోయినా అందరూ అంటే గప్పుడు దిగేది. ఓకే. గసంటోడు ఆయనే.